లెట్ us స్టార్ట్ విత్ నెక్స్ట్ స్టాండర్డ్ ఇన్ డేస్ 8. ఏంటంటే ఇది అకౌంటింగ్ పాలసీస్, చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ అండ్ ఎర్రర్స్. ఇందులో మెయిన్ నేను 3 క్వశ్చన్స్ చెప్తాను అంతే, పెద్ద ఫోకస్ చేయకు. ఈ సి కేటగిరీ క్వశ్చన్ కాబట్టి జస్ట్ పైన తెలుసుకుందాం. అసలు చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్ అంటే ఏంటి, అసలు అకౌంటింగ్ పాలసీ అంటే ఏంటి? దీస్ ఆర్ స్పెసిఫిక్ ప్రిన్సిపల్స్ బేస్డ్ కన్వెన్షన్స్, రూల్స్ అండ్ ప్రాక్టీసెస్ అప్లైడ్ బై ద ఎంటిటీ ఇన్ ప్రిపేరింగ్ అండ్ ప్రజెంటింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు అకౌంటింగ్ పాలసీస్ ఒక ఎగ్జాంపుల్ చెప్పగలవా? ఇప్పటిదాకా వాళ్ళు ఏం ఫాలో అయ్యారు? ఫీఫో మెథడ్ అనేది ఒక మెథడ్, వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అనేది ఇది అకౌంటింగ్ పాలసీస్. ఇప్పటిదాకా కాస్ట్ మోడల్ ఫాలో అవుతున్నారు, ఇప్పుడు రివాల్యూషన్ మోడల్ ఫాలో అవుతున్నారు. ఇవి కూడా అకౌంటింగ్ పాలసీస్. ఓకే, లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈజ్ అకౌంటింగ్ ఎస్టిమేట్. What is accounting estimate? Accounting estimation involves judgment based on latest available and reliable information. నాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్ ఏంటి? ఎగ్జాంపుల్స్ వేర్ ఎస్టిమేట్స్ ఆర్ రిక్వైర్డ్. ఎక్కడ కావాలంట? ఇన్వెంటరీ పాడైపోతున్నప్పుడు బ్యాడ్ డెట్స్, ఈ బ్యాడ్స్ మీద ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ క్రియేట్ చేస్తాం, అది ఎస్టిమేట్ అంటాం. రెసిడ్యువల్ లైఫ్ ఎంత ఉంటుంది, ఆ తర్వాత ఇటువంటివన్నీ ఎస్టిమేట్స్ అనమాట. దాని తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటి? ఎర్రర్స్. దీస్ ఆర్ omissions and misstatements in entities' financial statements for one or more prior periods arising from failure to use or misuse reliable information that was available when financial statements for those periods were approved and could reasonably be expected to have been obtained. ఏమర్థమైంది? ఏదో చదివానంతే. ఎర్రర్స్ డెఫినేషన్ ఇక్కడితో మనకు చాలు. ఇంకా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం అంటే క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇలిస్ట్రేషన్ 7 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఏబీసీ లిమిటెడ్ చేంజ్ ఇట్స్ మెథడ్ అడాప్టెడ్ ఫర్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఇన్ ద ఇయర్ 2003. 1 సెకండ్, దీని మీద ఒక పాయింట్ చదవాలి నువ్వు. థియరీ ఏం లేదు, క్వశ్చన్ చూడు ఒకసారి. ఇలిస్ట్రేషన్ 17. ఏబీసీ లిమిటెడ్ changed its method adopted for inventory valuation in the year 2003. Prior to the change, inventory was valued using the first in first out method, FIFO method వాడి చేశారట. However, it was felt that in order to match the current practices to make financial statements more relevant and reliable, a weighted average valuation method would be more appropriate. ఇన్నాళ్ళు FIFO, ఇప్పుడు ఏమనుకుంటున్నారు? They want to change their method to weighted average method. ఇదేంటి? చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ. ఓకే. The effect of change in the method of valuation of inventory was as follows. Inventory increase అయింది 10 million, 15 million, 20 million. Profit or loss under the FIFO valuation model are as follows. 2002, 2001 ఇచ్చాడు, 2003 ఇచ్చాడు. రెవెన్యూ, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్, గ్రాస్ ప్రాఫిట్, ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్. Retained earnings as on 31st March 2001 were 423 million. Present the change in accounting policy in the P&L and produce an extract of the statement of changes in the equity. వాడు ఏమడుతున్నాడు మనల్ని? ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ స్టేట్మెంట్ P&L అడిగాడు, అలాగే స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ అడుగుతున్నాడు యాజ్ పర్ ఇండియాస్ 8. షల్ వి స్టార్ట్. మనకి ఏం తెలుసు? కరెంట్ ఇయర్. వాట్ ఈస్ ద కరెంట్ ఇయర్? కరెంట్ ఇయర్ 2002, 2003 అండ్ ప్రీవియస్ ఇయర్ 2001, 2002. ఓకే. రెవెన్యూ ఎంత? రెవెన్యూ 296 లాస్ట్ ఇయర్. కరెంట్ ఇయర్లో 324. ఓకే, క్లియర్. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇచ్చాడు, ఎంతట? 164. కాకపోతే ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ మీద మనం ఈటీ యొక్క ఇంపాక్ట్ ఇవ్వాలి. ఓకే, కాస్ట్ ఆఫ్ గూడ్స్ ఎంత మనకి ఇచ్చింది? 164. ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి కాస్ట్ ఆఫ్ గుడ్స్ 164. ఈ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్కి ఇక్కడ చేంజెస్ జరిగిన వాటి యొక్క ఇంపాక్ట్ ఇవ్వాలి. ఓకే, దాని ఇంపాక్ట్ ఎలా వేస్తావు? మనం ఏ ఇయర్లో ఉన్నాం? 2011-12లో ఉన్నాం. ఓకే, 2011-12లో ఉన్నాం. 2011-12కి ఏమైందట? ఎలా తెలుస్తుంది? ఈ వీటికి ఒక సెపరేట్ ట్రేడింగ్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి ఎవ్రీ ఇయర్. సో చూడు, ట్రేడింగ్ అకౌంట్ ఫర్ 2010-11కి వేస్తున్నాం. ఓకేనా? క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది ఆ రోజున? 10 million. ఓకే,
ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ ఇంక్రీజ్ అయితే నీకు ప్యారలల్గా ఏమవుతుంది, గ్రాస్ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుద్ది. సో గ్రాస్ ప్రాఫిట్ ఎంత ఇంక్రీజ్ అయింది, క్లోజింగ్ స్టాక్ 10 ఇంక్రీజ్ అయితే గ్రాస్ ప్రాఫిట్ కూడా 10. ఇంకే ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్కి ఇది ఏమైంది, ఓపెనింగ్ అయింది 11-12లో ఇది ఓపెనింగ్ అవుతుంది. ఆల్రెడీ క్లోజింగ్ స్టాక్ ఎంత ఇచ్చాడు నీకు 11-12లో, 31st March 2002 ఇంక్రీజ్ 15 million ఇంక్రీజ్ అయిందంట. ఓకే, ఇది 15 million ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏమవుతుంది, గ్రాస్ ప్రాఫిట్ అయింది. ఓకేనా. నెక్స్ట్ సబ్సిక్వెంట్ ఇయర్లో ట్రేడింగ్ అకౌంట్ 12-13 ఇదేమవుతుంది, ఓపెనింగ్ అవుతుంది ఎంత 15, క్లోజింగ్ ఎంత 31st March 2003కి క్లోజింగ్ 20 million, క్లోజింగ్ స్టాక్ 20 million. ఓకే ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ ఎంత అవుతుంది, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 5 million గ్రాస్ ప్రాఫిట్. ఇప్పుడు చూడు, జాగ్రత్తగా చూడు, ఇది ఇంపార్టెంట్. ఏమైంది, ఆల్రెడీ మనకి దగ్గర కాస్ట్ ఆఫ్ గుడ్స్ 164 ఉంది. మనం ఏ ఇయర్లో ఉన్నాం, 2011-12 అంటే ఇది. ఇక్కడ ఓపెనింగ్ ఇంపాక్ట్ అవ్వాలి, క్లోజింగ్ స్టాక్ యొక్క ఇంపాక్ట్ అవ్వాలి. క్లోజింగ్ ఇప్పుడు కాస్ట్ ఆఫ్ గుడ్స్ వాళ్ళకి ఫార్ములా ఏంటి, ఓపెనింగ్ ప్లస్ పర్చేసెస్ మైనస్ క్లోజింగ్, ఓపెనింగ్ ప్లస్ పర్చేసెస్ మైనస్ క్లోజింగ్. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అంటే ఇలా ఆలోచించకూడదు, తప్పు ఇది. ఎలాగా, కాస్ట్ ఆఫ్ గుడ్స్ ఆల్రెడీ ఇచ్చాడు, ఓపెనింగ్ ప్లస్ పర్చేసెస్ ఇలా ఆలోచించుకో, మైనస్ క్లోజింగ్ అనేది ఆలోచించకూడదు. ఆల్రెడీ ఉన్నదానికి వీటి యొక్క ఇంపాక్ట్ ఇవ్వాలి అన్నట్టు ఆలోచించు. ఆల్రెడీ 164 క్లోజింగ్ స్టాక్ ఉంది, దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఇస్తామంటే ఓపెనింగ్ ప్లస్ చేయాలి, క్లోజింగ్ ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఓపెనింగ్ ఎంత ఉంది, 10 million ప్లస్ చేయాలి, క్లోజింగ్ ఎంత ఉంది, 15 million మైనస్ చేస్తే ఎంత అయింది, 159 అవుతుంది. ఆ 159 అట్టుకెళ్ళి ప్రీవియస్ ఇయర్లో వేసా. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఏంటి, సిమిలర్లీ 2012-13లో ఎంత ఉంది, 173 ఉంది కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. దానికి 2012-13లో ఓపెనింగ్ యాడ్ చేయాలి, క్లోజింగ్ మైనస్ చేయాలి. ఓపెనింగ్ యాడ్ చేశాను, క్లోజింగ్ మైనస్ చేశాను, చేస్తే 168. సో రెవెన్యూ మైనస్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్. ఓకే, ఇందులో నుంచి ఎక్స్పెన్స్ తీసేయాలి. వాట్ ఈస్ ద ఎక్స్పెన్స్, 8374 ఎక్స్పెన్స్. సో మనకేమొచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ ఇక్కడతో స్టేట్మెంట్ ఆఫ్ P&L అయిపోయింది. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, ఎక్స్ట్రాక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ చేంజెస్ కూడా కావాలట. స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ పర్టికులర్స్ అమౌంట్. రీటైన్డ్ ఎర్నింగ్స్ ఎప్పుడు ఇచ్చాడు నాకు, మనకు రీటైన్డ్ ఎర్నింగ్స్ యాజ్ ఆన్ 31st March 2001, 31st March 2001. ఓకే, అలా ఆలోచించి ఎంత ఇచ్చాడు, 423 ఇచ్చాడు, ఇచ్చేసాడుగా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, మన ఈ రీటైన్డ్ ఎర్నింగ్స్ అంటే ప్రాఫిట్ లాగే చూడు. ఎప్పుడు తీసుకున్నాం ప్రాఫిట్, 2001లో ఉన్న ప్రాఫిట్ తీసుకున్నాం, బిగినింగ్లో ఉన్న ప్రాఫిట్ తీసుకున్నాం. ఇప్పుడు 31st March 2003కి ఎంత ఉంది, 31st March 2003కి, 31st March 2002కి, 31st వీటి యొక్క ఇంపాక్ట్ ఇవ్వాలి. ఓకే, ఎంత ఉంది టైం, టైం అయిపోతుంది. ఓకే చూడు, ఏం లేదు. ఇప్పుడు ఏం చేస్తాం, 2010-11లో చేంజ్ ఇన్ పాలసీ వల్ల గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, 10 రూపీస్ వచ్చిందండి గ్రాస్ ప్రాఫిట్. ఎక్కడి నుంచి వచ్చింది అది గ్రాస్ ప్రాఫిట్, మన దగ్గర ఉన్న ఇయర్స్ ఎన్ని, 2000. ఇది గ్రాస్ ప్రాఫిట్స్. ఇక్కడ ఎవ్రీ గ్రాస్ ప్రాఫిట్ మనకు ఉందా, ఈ గ్రాస్ ప్రాఫిట్ యొక్క ఇంపాక్ట్ మనం ఇక్కడ యాడ్ చేయాలి. 2010-11లో ఎంత ఉంది, 10. ఆ తర్వాత గ్రాస్ ప్రాఫిట్ తీసుకుంటాం, కరెక్టెడ్ బ్యాలెన్స్ షీట్లో ఉన్న ప్రాఫిట్ తీసుకుంటాం. అంటే ఇక్కడ ఈ ప్రాఫిట్స్ తీసుకుంటాం. ఎందుకు ఈ ప్రాఫిట్స్ తీసుకుంటాం, ఎందుకంటే ఈ 2010-11కి మనకు కరెక్టెడ్ ప్రాఫిట్ ఏం లేదు, మనకున్నది ఒకటే ఉంది గ్రాస్ ప్రాఫిట్, అందుకని గ్రాస్ ప్రాఫిట్ తీసుకున్నాం. ఇక్కడ ఏమవుతుంది, 2012-13కి, 11-12కి మనకి ఏంటి కరెక్టెడ్ ప్రాఫిట్ ఉంది. సో వీల్ టేక్ డైరెక్ట్లీ దిస్. 11-12లో ఎంత ఉంది, 63, అది యాడ్ చేసుకుంటాం. ఆ తర్వాత 12-13లో 73 ఉంది, అది కూడా యాడ్ చేసుకుంటాం. సో టోటల్ అన్నీ యాడ్ చేసిన తర్వాత రిటైన్ ఎర్నింగ్స్ ఎంత ఉంటుంది, 569. ఎందుకు రిటైన్ ఎర్నింగ్స్కి వెళ్తుందో ప్రాఫిట్ P&L తర్వాత ఎక్కడికి వెళ్తుంది అంటే బ్యాలెన్స్ షీట్లో రిటైన్ ఎర్నింగ్స్కే కదా వెళ్ళేది. సో అక్కడ తీసుకున్నాం అనమాట, అలా ఆలోచించుకో. ఓకే, విత్ దిస్ ఈజ్ ఆల్. క్వశ్చన్ చాలా జాగ్రత్తగా వినే, ఇందులో చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటుంది. చూడు, ఇలిస్ట్రేషన్ 18 డ్యూరింగ్ ద ఇయర్ ఎప్పుడట, 4-5. దాన్ని ఎలా ఉంటుందంటే కరెంట్ ఇయర్ అని పిలువు. డ్యూరింగ్ ద కరెంట్ ఇయర్ చెర్రీ లిమిటెడ్ డిస్కవర్డ్ దట్ సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ దట్ హ్యావ్ బీన్ సోల్డ్ డ్యూరింగ్ 3-4 అంట. అంటే ఇది ఏమవుతుంది, ప్రీవియస్ ఇయర్ అవుతుంది. ప్రీవియస్ ఇయర్లో ఏదైతే సేల్ చేసామో అది కరెంట్ ఇయర్లో ఇన్కరెక్ట్లీ ఇంక్లూడెడ్ ఇన్ ద ఇన్వెంటరీ ఆఫ్ 31st March 2004. 2004 అంటే ఏంటి, కరెంట్ ఇయర్లో ఇంక్లూడ్ అయిపోయి ఉంది. అంటే లాస్ట్ ఇయర్ యొక్క ఇన్వెంటరీ, సేల్ చేసిన ఇన్వెంటరీ నాకు ఈ ఇయర్లో క్లోజింగ్ స్టాక్లో ఉంది. ఓకేనా, అంటే కరెంట్ ఇయర్ ఇది అనుకో, అందులో ఎక్సెస్ 2500 యాడ్ అయిపోయిందంట. ఇది యాక్చువల్లీ ఇక్కడ యాడ్ అవ్వకూడదు.
సో మనం దాని రెక్టిఫికేషన్ ఏం చేయాలి, నార్మల్గా ఇక్కడ ఇది ఉండకూడదు, దాని రెక్టిఫికేషన్ ఏమంటాం, సింపుల్లీ 6500 యాడ్ అయిపోయింది కాబట్టి మైనస్ చేస్తాం. లాస్ట్ ఇయర్లో ఏమైంది, 6500 లెస్ అయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ యాడ్ చేస్తాం. కరెంట్ ఇయర్లో ఏం చేసాం, మైనస్ చేసాం, లాస్ట్ ఇయర్లో యాడ్ చేసాం, అంతే. అదే అడ్జస్ట్మెంట్ ఇందులో. అది ఎలా సింప్లిఫైడ్గా చూడు. కరెంట్ ఇయర్లో ఇన్వెంటరీ అనేది ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది, 6500. అది యాక్చువల్లీ లాస్ట్ ఇయర్లో సేల్ చేసింది, లాస్ట్ ఇయర్లో తక్కువ చూపించావు, లాస్ట్ ఇయర్లో తక్కువ చూపించాను కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, లాస్ట్ ఇయర్లో ప్లస్ చేయాలి. ఓకేనా, అదే అది అర్థమైపోతే ఇంక సమ్మంత ఏమి ఉండదు. చూడు ఇప్పుడు క్వశ్చన్. చెర్రీ లిమిటెడ్ అకౌంటింగ్ రికార్డ్స్ 2004 సేల్స్ చూపిస్తున్నాడు. ఎంత, 1,04,000. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంతట, 86,500. ఓకే, 2004-5లో కరెంట్ ఇయర్ ఇది. కరెంట్ ఇయర్ 14-4-5లో. అదే ప్రీవియస్ ఇయర్ ఎంత, ప్రీవియస్ ఇయర్ కరెంట్ ఇయర్లో సేల్స్ ఎంత ఉన్నాయట, రెవెన్యూ 1,04,000. దాని కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంతట, ద కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 86,500. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత ఇచ్చాడు కరెంట్ ఇయర్లో, 86,500. నీకేం చెప్పాను, కరెంట్ ఇయర్లో 6,500 మైనస్ చేయమని చెప్పాగా, ఆ మైనస్ 6,500 చేస్తే ఎంత వచ్చింది, 80,000 కరెంట్ ఇయర్లో. కానీ ప్రీవియస్ ఇయర్లో ఎంత ఉందంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, ఇక్కడ చూడు కింద ఇచ్చే 2003-4లో అంటే ప్రీవియస్ ఇయర్ ఎంత ఉన్నాయంటే సేల్స్ 73,500. ఓకే, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత ఉంది, రాసుకో ఇక్కడ 53,500. దానికి ఏం చేయమని చెప్పాను నీకు, అడ్జస్ట్మెంట్ యాడ్ చేయమని చెప్పా, 6,500 యాడ్ చేసే, సింపుల్ 60,000. ఇది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది మైనస్ చేయండి. ఓకేనా, సింపుల్. ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ ఇంత వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ ఎంత ఇచ్చాడు నీ క్వశ్చన్లో, ఇన్కమ్ ట్యాక్స్ 30% ఇచ్చాడు, చేస్తావు, తీసిన తర్వాత ఇది వచ్చింది. దాని తర్వాత వాడు ఏమంటున్నాడు, ఇంకా ఇది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సా, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అది. అయితే 2003-4 ఓపెనింగ్ రీటైన్డ్ ఎర్నింగ్స్ 20,000, క్లోజింగ్ రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇచ్చాడు. రీటైన్ ఎర్నింగ్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఇట్ హ్యాడ్ నో అదర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్. చెర్రీ లిమిటెడ్ హ్యాడ్ ఎన్ని షేర్స్ ఉన్నాయట, 50,000 షేర్ క్యాపిటల్ ఉందంట, అంటే 5,000 షేర్స్ ఉన్నాయి త్రూ అవుట్, అండ్ నో అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఈక్విటీ. ఆడేమడుతున్నాడు, స్టేట్ హౌ ద అబోవ్ విల్ బి ట్రీటెడ్ అకౌంటెడ్. స్టేట్మెంట్ ఆఫ్ P&L అండ్ స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ అండ్ ఇన్ నోట్స్ వేర్ ఎవర్ రిక్వైర్డ్ ఫర్ కరెంట్ పీరియడ్ ఎర్లియర్ పీరియడ్స్ యాజ్ రిలవెంట్ ఇన్ డేస్. ఇక్కడ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇచ్చాడంటే పెర్ ఈక్విటీ షేర్ చెప్పచ్చు కదా నువ్వు, ఎర్నింగ్స్ అవైలబుల్ పర్ ఈక్విటీ షేర్ చెప్పచ్చు కాబట్టి మొత్తం 5,000 షేర్స్. 5,000 షేర్సా, ఇప్పుడు ఏం చేస్తావు, 16,800 డివైడెడ్ బై 5,000 చేస్తే ఎంత వస్తుందంటే 3,36. ఇక్కడ 9450 డివైడెడ్ బై 5,000 చేస్తే ఇది సింపుల్. క్లియర్, ఇక నీకు బేసిక్ అండ్ డైల్యూటెడ్ ఈపీఎస్ వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి, వాడు నేనేం అడిగాడంటే స్టేట్మెంట్ ఆఫ్ P&L వేసేసాం, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ అండ్ నోట్స్ వేర్ ఎవర్ రిక్వైర్డ్ యాజ్ పర్ రిలవెంట్ ఇన్ డేస్. చేంజెస్ ఇన్ ఈక్విటీ కూడా అడుగుతున్నాడు. చేంజెస్ ఇన్ ఈక్విటీ అంటే ఏంటి, ఇందులో ఎప్పుడు కూడా 2 ఉంటాయి. స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ, షేర్ క్యాపిటల్, అదర్ ఈక్విటీ. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాసుకోవాలి. షేర్ క్యాపిటల్ ఉంది, అదర్ ఈక్విటీ ఉంది, టోటల్ కలిపితే స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ. అయితే నీకు షేర్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడు నీకు క్వశ్చన్లో, 50,000. ఓకే, రీటైన్ ఎర్నింగ్స్ ఎంత ఇచ్చాడు, ఓపెనింగ్ లాస్ట్ ప్రీవియస్ ఇయర్లో రీటైన్ ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయంటే ఓపెనింగ్ 20,000. ఈ 2 కలిపితే టోటల్ 70,000. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్ ఎంత ఉంది, ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్ 9450 యాడ్ చేసే అదర్ ఈక్విటీలోకి యాడ్ అవుద్ది. సో టోటల్ 29,450. ఇది నెంబర్ ఆఫ్ షేర్స్ క్యాపిటల్ ఎంత, 50,000. సో ఈ 2 కలిపితే 79,450. ఆ తర్వాత కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఎంత, కరెంట్ ఇయర్ ప్రాఫిట్లో 16,800. సో 16,800 యాడ్ చేస్తే ఎంత, దట్ ఈజ్ స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ. విత్ దిస్ మెయిన్ క్వశ్చన్స్ ఆర్ ఓవర్. చిన్న క్వశ్చన్ ఒకటి ఉంటుంది, అది కూడా చూసేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడు, క్వశ్చన్ నెంబర్ 6. ఇది జస్ట్ రీడ్ క్వశ్చన్. వాళ్ళు ఏంటంటే మేనేజ్మెంట్ డిప్రిషియేషన్ రేట్ మార్చేద్దాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిప్రిషియేషన్ రేట్ మార్చేస్తే ఇప్పుడు దాకా 25 రూపీస్ డిప్రిషియేషన్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 7 రూపీస్ ఇస్తున్నారు అనుకో, నీ రెవెన్యూ పెరిగిపోతుంది కదా. ఇలాగా డిప్రిషియేషన్ మెథడ్ మార్చేసి వాళ్ళు రెవెన్యూ ఇంక్రీజ్ చేసేద్దాం అనుకుంటున్నారు. అది అప్రోప్రియేటే కాదని చెప్పడమే మనం ఆబ్జెక్టివ్ ఈ క్వశ్చన్లో. ఓకే, గివెన్ ది డిక్రీజ్డ్ రెవెన్యూ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2001-2002, ద మేనేజ్మెంట్ ఆఫ్ PQR లిమిటెడ్ ఈజ్ keen to identify the ways to reduce the overall impact on profit. ప్రాఫిట్ని ఎలా తగ్గించాలి అని చూస్తున్నారా. వేస్ టు రెడ్యూస్ ద ఓవరాల్ ఇంపాక్ట్ ఆన్ ప్రాఫిట్.
A consultant has suggested that they could explore changing the basis of depreciation from SLM hours to SLM నుంచి hours in use, but entirely sure if this permitted annual method. This difference in significant of PQR's financial statements. Annual depreciation charge of financial year would be 25 lakhs using SLM method and 7 lakhs using new method. న్యూ మెథడ్ ఏంటి 7 lakhs తీద్దాం అనుకున్నారు, హవర్స్ మెథడ్ చేద్దాం అనుకున్నారు న్యూ మెథడ్. ద డిఫరెన్స్ ఈజ్ సిగ్నిఫికెంట్ ఫర్ PQR ఇన్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆన్ ద వేస్ట్. వాట్ ఆర్ ద కన్సిడరేషన్స్ ఇన్ డిటర్మినింగ్ వెదర్ ఏ చేంజ్ ఇన్ డిప్రిసియేషన్ మెథడాలజీ ఈజ్ అప్రోప్రియేట్. ఎప్పుడైతే డిప్రిసియేషన్ చేంజ్ అయితే క్వశ్చన్స్ అన్నీ ఆరెంజ్ కలర్లో. కన్సిడరేషన్స్ డిటర్మైనింగ్, ఏ కన్సిడరేషన్ మనం పట్టించుకోవాలి ఇన్ డిటర్మైన్ చేంజ్ ఇన్ డిప్రిసియేషన్ మెథడాలజీ ఈజ్ అప్రోప్రియేట్. హౌ షుడ్ దిస్ చేంజ్ బీ అకౌంటెడ్ ఫర్? Give the risk of charging lower depreciation per annum and the possibility that the asset will be depreciated over the period longer than it would otherwise be. And what other safeguards do you suggest in order to ensure compliance with relevant standards in India's framework? Okay, let us start. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తామంటే, ఇలాగా రెవెన్యూని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇలాగే చేంజ్ ఇన్ మెథడ్ ఈజ్ ఇన్అప్రోప్రియేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా స్టేట్ ఏం చెప్తుంది? చేంజ్ ఇన్ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్. ఫస్ట్ డిప్రిసియేషన్ మారుతుంది అంటే అది అకౌంటింగ్ పాలసీలో చేంజ్ కాదు, అది ఎస్టిమేషన్లో చేంజు. కన్సిడరేషన్ ఇన్ డిటర్మైనింగ్ వెదర్ ద చేంజ్ ఇన్ డిప్రిసియేషన్ మెథడాలజీ ఈజ్ అప్రోప్రియేట్ కాదా. ఏమన్నా నెక్స్ట్ వాడు కన్సిడర్ చేయమంటున్నాడు, వాడు చేస్తున్నది కరెక్టా కాదా అని కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమిటి డిప్రిసియేషన్ మెథడ్ అనేది ఏం షాల్ రిఫ్లెక్ట్ ద ప్యాటర్న్, ఏం రిఫ్లెక్ట్ చేస్తుంది? ద ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బీ ఫ్లో. ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఎంత వస్తాయో డిప్రిసియేషన్ అనేది మెథడ్ డిఫైన్ చేస్తుంది. ఓకే, రైటే కదా. డిప్రిసియేషన్ మెథడ్ అప్లైడ్ టు ఎన్ అసెట్ షాల్ బి రివ్యూడ్ అట్లీస్ట్ ఈచ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్. ఎవ్రీ ఇయర్ ఎండ్ మనం రివ్యూ చేయాలి. If it has been a significant change in the expected pattern of consumption of future economic benefits embedded in the asset, the method shall be changed to reflect the changed pattern. ఏమన్నా క్యాష్ ఫ్లోస్ సిగ్నిఫికెంట్ చేంజెస్ మనం చూపించలేకపోతుంది ఈ ప్రజెంట్ సిస్టము డిప్రిసియేషన్ మెథడ్ అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు? వీ కెన్ చేంజ్ ద మెథడ్ టు రిఫ్లెక్ట్ ద చేంజ్డ్ ప్యాటర్న్. ఇది చూడు ఇక్కడ ఏం చూపించింది? ఎక్స్పెక్టెడ్ ప్యాటర్న్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ద ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఎంబెడెడ్ ఇన్ ద అసెట్. ఓకే, నెక్స్ట్ ఏంటి? అకౌంటింగ్ ప్రొసీజర్స్. వాట్ ఈజ్ ద అకౌంటింగ్ ప్రొసీజర్? ఇక్కడ దాన్ని ఏమంటాం అంటే ఫస్ట్ చేంజ్ని అకౌంటింగ్ ఎస్టిమేట్ అంటాం. ఆ తర్వాత హవర్స్ ఇన్ యూజ్ మెథడ్ రిఫ్లెక్ట్స్ ద అమౌంట్ ఆఫ్ పీరియాడిక్ డిప్రిసియేషన్ చార్జ్డ్ ఓన్లీ టు వన్ ఆఫ్ ద అబవ్ ఫ్యాక్టర్స్. నేమ్ ఏది? ఒకసారి హవర్స్ ఇన్ యూజ్ మెథడ్ రిలేట్స్ ద అమౌంట్ ఆఫ్ పీరియాడిక్ డిప్రిసియేషన్ చార్జ్డ్ యాజ్ రిఫ్లెక్టెడ్ బై ద నెంబర్ ఆఫ్ అవర్స్. దిస్ మెథడ్ దేర్ ఫోర్ బి సెడ్ టు బి అప్రోప్రియేట్. మెషిన్ ఎన్ని అవర్లో వర్క్ రిఫ్లెక్ట్ అవుతుందో, వర్క్ నెంబర్ ఆఫ్ అవర్స్ వాడుతున్నాం రిఫ్లెక్ట్ చేసేది నెంబర్ హవర్స్ ఇన్ యూజ్ మెథడ్. సో ఇక్కడ ఇది అప్రోప్రియేటే. అయితే డిటర్మినేషన్ ఆఫ్ డిప్రిసియేషన్ మెథడ్ ఇన్వాల్వ్స్ అకౌంటింగ్ ఎస్టిమేట్. డిప్రిసియేషన్ మెథడ్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీ కాదు. అది చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ ఈజ్ ప్రాస్పెక్టివ్లీ చేయొచ్చు. చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ అనేది ప్రాస్పెక్టివ్లో చేయొచ్చు, అంటే ఇప్పటి నుంచి చేయొచ్చు, రెట్రాస్పెక్టివ్గా కాకుండా. అయితే ఇందులో ఏంటి? హవెవర్ ద పాసిబిలిటీ దట్ ద అసెట్ విల్ బి డిప్రిషియేటెడ్ ఓవర్ ఏ లాంగర్ పీరియడ్ దాన్ ఇట్ వుడ్ బి అండర్ ఎస్ఎల్ఎం బేసిస్. అంతే కదా, ఎస్ఎల్ఎం బేసిస్ అయితే త్వరగా డిప్రిషియేట్ అయిపోతుంది మెషిన్, కానీ హవర్లీ బేసిస్ అయితే త్వరగా డిప్రిషియేట్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలంటే ద కంపెనీ విల్ నీడ్ టు అసెస్ ద ఇంపైర్మెంట్ ట్రిగ్గర్స్, క్యారీ అవుట్ ఇంపైర్మెంట్ టెస్టింగ్ యాజ్ రిక్వైర్డ్ బై ఇండియాస్ 36. ఇందులో ఏమేమి స్టాండర్డ్స్ కవర్ అయ్యే ఇలిస్ట్రేషన్ ఇండియాస్ 8 to 1636. మనం ఎంటైర్ క్రక్స్ ఏంటంటే ఫస్ట్ రెవెన్యూని ఇన్ఫ్లేట్ చేయడానికి నువ్వు ఈ మెథడ్ ఫాలో అయితే అది తప్పు, దట్ ఈజ్ రాంగ్ అప్రోచ్. చేంజ్ ఇన్ డిప్రిసియేషన్ అనేది ఇట్స్ ఏ చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్, నాట్ అకౌంటింగ్ పాలసీ. ఇంకేం చెప్పాం మనం? త్వరగా డిప్రిషియేట్ అయిపోతుందంటే ఇంపైర్మెంట్, లేట్గా డిప్రిషియేట్ అవుతుంది అనుకుంటే నువ్వేం చేయాలి? ఇంపైర్మెంట్ టెస్టింగ్ చేసుకోవచ్చు, అంతే ఫక్స్. With this, India's 8 is our last recording completed. Bye.